సంక్రాంతి బరిలో దూసుకొచ్చిన గేమ్ చేంజర్ పెద్దగా పాజిటివ్ టాక్ అందుకోలేదు. ఇక నెక్స్ట్ వచ్చిన డాకు మహారాజు సినిమా మాత్రం సంక్రాంతిలో మాస్ వైబ్ని క్రియేట్ చేస్తుంది. బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించి అభిమానులకు ప్రేక్షకులకు మంచి కిక్కిస్తున్నాడు. బాలకృష్ణ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబం మొత్తం థియేటర్కు వెళ్లేలా చేసింది. సినిమాలో బాలయ్య నటనతో పాటు ఓ చిన్నారి నటన కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆ చిన్నారి పాత్ర సినిమాకు చక్కటి ఫీల్ ఇచ్చిందని చాలా మంది ప్రశంసించారు. ఇక చిన్నారి గురించి నెటిజన్లు ఇంటర్నెట్లో వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఆ పాప పేరు వేద అగర్వాల్. వేద అగర్వాల్ నటన సినిమాకు కీలకమైన బలంగా మారింది. హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాల్లో వేద తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. షూటింగ్ సమయంలో బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని కళ్ల ముందు చూపిస్తూ సినిమాలో తన పాత్రకు జీవం పోసింది. వేద తన నటనతో సినిమాలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య దగ్గరకు వెళ్ళి ఆ పాప కంటతడి పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేద కుటుంబం కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. వేద తండ్రి మాధవ్ అగర్వాల్ సింగర్ మరియు మ్యూజిక్ కంపోజర్. ఆయన గజల్, భజన, తుమ్రీలలో దిట్ట. IIMA అవార్డులో బెస్ట్ మేల్ సింగర్గా నామినేట్ అయ్యారు. వేద తల్లి మేఘా గృహిణి. చిన్న వయసులో నటనలో తన ప్రతిభను ప్రదర్శించిన వేద ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు సాధించనుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం డాకు మహారాజు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయ విహారం చేస్తుంది. బాలయ్య పాత్రకు, సినిమాలోని ఇతర సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ విజయం తర్వాత వేద అగర్వాల్ పేరు కూడా టాలీవుడ్లో మరింత ట్రెండింగ్ అవనున్నట్లు అర్థమవుతుంది.